టీడీపీ జనసేనలు విడివిడిగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు రాజానగరంలో అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు ఏపీలో ఇదే అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై జనసేన నేత నాగబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను సమర్థిస్తూ టీడీపీకి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు నాగబాబు. కొన్ని చట్టాలను కొన్నిసార్లు గుర్తు చేయవలసి ఉంటుందన్నారు. న్యూటన్ 3వ సూత్రాన్ని గుర్తు చేస్తూ చర్యకు ప్రతిచర్య ఉంటుందని ట్వీట్ చేశారు నాగబాబు. టీడీపీకి పరోక్షంగా ట్వీట్ చేశారు జనసేన నేత నాగబాబు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జనసేన పార్టీ నేత నాగబాబు ట్వీట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే నిన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి రెండు సార్ల అభ్యర్థుల ప్రకటనపై ఈ రోజు దాన్ని సమర్థిస్తూ కూడా నాగబాబు ట్వీట్ చేయడం జరిగింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు టీడీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు, జనసేన తరఫున 2 చోట్ల ఇద్దరిని ప్రకటించడం పట్ల కూడా దాన్ని సమర్థించినటువంటి పరిస్థితి జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే నాగబాబు చేసినటువంటి ట్వీట్ లో నేను పెట్టే పోస్ట్ కి ఏదో ఒక అర్థం ఉంటుంది అనుకోవద్దు. కొన్నిసార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తాను, ఇవాళ ఫిజిక్స్ సూత్రాలు చేశాను, రేపు ఇంకొన్ని పోస్ట్ చేస్తాను, వీటి గురించి ఆలోచించి గుమ్మడికాయ దొంగ ఎవరు కావద్దంటూ కూడా మాట్లాడటం జరిగింది. అదేవిధంగా చర్యకు ప్రతిచర్య ఉంటుందని కూడా స్పష్టం చేసేటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ పొత్తుపై ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పొత్తు ధర్మాన్ని పాటించలేదు, పొత్తు ధర్మాన్ని తప్పింది అంటూ చెబుతూనే పవన్ కళ్యాణ్ చురకలంటించి మరి తాను కూడా తన మీద ఒత్తిడి ఉన్న నేపథ్యంలో తాను కూడా 2 చోట్ల ఏదైతే రాజానగరం, రాజోలు 2 చోట్ల జనసేన పోటీలో ఉంటుందంటూ కూడా ప్రకటించడం జరిగింది. దాన్ని జనసేన పార్టీ నేత నాగబాబు కూడా సమర్థిస్తూ కూడా ఈ రోజు ట్విట్ల వర్షం కురిపించినటువంటి పరిస్థితి జరిగింది. అసలు రానున్న ఎన్నికల్లో ఏ ఈక్వేషన్ మీద వెళ్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు, ఎవరికి ఎన్ని సీట్లు ఏంటి, ఉమ్మడిగా మేనిఫెస్టో ఎలా ఉంటది, ఉమ్మడిగా సీట్ల పంపకం ఎలా ఉంటది, ఎన్ని క్లారిటీ ఇవ్వకుండా ఎవరికి వారు సీట్లకు సంబంధించినటువంటి ప్రకటన చేస్తూ పోవడంతో కార్యకర్తలు, అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. కానీ నాగబాబు చేసిన ట్వీట్ ఉద్దేశం చర్యకు ప్రతిచర్య ఉంటది, మీరు చేస్తుందే కాదు మేము కూడా రాజకీయం చేస్తామని చెప్పే విధంగా కూడా నాగబాబు ట్వీట్ ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. నాగబాబు ట్వీట్ కూడా జన సైనికులు అనేక మంది లైక్స్ కొడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. శ్రీనివాస్, అంటే నిన్న జనసేన అధినేత ఎప్పుడైతే ఈ 2 సీట్ల గురించి ప్రకటించారో దాని తర్వాత ఏర్పడినటువంటి ఈ రప్చర్ ఏదైతే ఉందో చాలా వరకు చర్చా వేదికల్లో ఇంకా టీడీపీ జనసేన మేము స్నేహబంధంగానే ఉన్నాము, 2 పార్టీలు కూడా కలిసే ఉన్నాయి, కలిసే ఎన్నికల్లో వెళ్తాము, మద్దతుగా ఉన్నాయని అలా మాట్లాడుతున్నా ఇప్పుడు నాగబాబు జనసేనలో ఒక ముఖ్య నేతగా ఉన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి స్వయం అన్నయ్య అయినా. సో మరి ఇప్పుడు ఈయన చేసిన ట్వీట్ నేపథ్యంలో టీడీపీ ఎలా స్పందించే అవకాశాలు ఉన్నాయి, ఎలా నెక్స్ట్ రాబోయే అంశాలు ఎలా ఉంటాయి, అసలు ఎలా ఉండే సందర్భం ఉంది? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక నాగబాబు జనసేన పార్టీలో చాలా కీలక నేత. పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయి శర్మిష తోటి ముందుకెళ్తున్నారు. ఆయన పవన్ కళ్యాణ్ సమర్థిస్తూనే అధినాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఇలా ఉంటాయి అని చెప్పే విధంగానే అదేవిధంగా కార్యకర్తలు, అభిమానులు కూడా ఒక ధైర్యాన్ని నింపే విధంగా, జోష్ నింపే విధంగా కూడా నాగబాబు ట్వీట్ పరిస్థితుంది. వీటిపై తెలుగుదేశం పార్టీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితుంది. నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము ఆహ్వానిస్తున్నాము, దానికి ఇబ్బంది లేదు 2 ప్రకటించడం వల్ల, అయినా మేము పొత్తుతోనే ఉన్నామంటూ కూడా ప్రకటన చేశారు. ఈ రోజు నాగబాబు ట్వీట్లపై ఎవరైనా రియాక్షన్ ఉంటుందా లేదా? అదేవిధంగా వైసీపీ పార్టీ అయితే 2 ఎప్పుడు విడిపోతాయి అని చూసే విధంగా కూడా వాళ్ళ ప్రకటనలు ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. అంటే ఒక విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అంతా కూడా తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య నడుస్తుంది. పొత్తు ఉంటే ఏ విధంగా ఉంటుంది, పొత్తు ఇబ్బంది అయితే ఎలా ఉంటుంది ఏంటి కూడా ప్రతి ఒక్కరూ క్యాల్కులేషన్ వేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ప్రధానంగా చూసినట్లయితే కనుక నాగబాబు కార్యకర్తలకు, అభిమానులకు ఒక సందేశాన్ని ఇచ్చే విధంగా కూడా చర్యకు ప్రతిచర్య, వాళ్ళు చేస్తే మనం చేస్తాం, వాళ్ళు ప్రకటిస్తే మనం ప్రకటిస్తాం అనే విధంగా ఆ ఉద్దేశాన్ని అయితే కనుక సాటి చెప్పారని చెప్పవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.